జరగనుంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు రోజువారీ విచారణ చేపట్టనుంది. జూలై 2 నుంచి 8 వరకు విచారణ జరగనుంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు రోజువారీ విచారణ చేపట్టనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపైన ఈరోజు రోజు అవెన్యూ కోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఇటు ఈడీ తరపున ఎస్విఎన్ రాజు, అదేవిధంగా జోయెఫ్ హిస్సన్ వాదనలు కూడా వినిపించారు. దీనిపైన ఈరోజు కీలకమైన విచారణ అనేది కూడా జరిగింది. అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపైన ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపైన జూలై 2వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా వాదనలేంటి కూడా జరుపుతామని చెప్పేసి కూడా రోజు అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ఈరోజు వాదనలేంటి కూడా కంప్లీట్ కాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు జరిగిన వాదనల సందర్భంగా చూసినట్లయితే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన ఈడీ సంచలనమైన ఆరోపణలు కూడా చేసింది. ఆరోపణలు కనుక చూసినట్లయితే నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తుల ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా 142 కోట్ల రూపాయల ఆదాయాన్ని అద్దెల రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ కూడా పొందారు అని చెప్పేసి ఈడీ సంచలనాత్మకమైన ఆరోపణలు కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని దాని ద్వారా వచ్చే అద్దెను కూడా వీళ్ళు పొందారు. అయితే దాని ద్వారా వచ్చే అద్దెను కూడా పొందడం అనేది కూడా నేరం ద్వారా వచ్చే ఆదాయంగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభిప్రాయపడడం జరిగింది. అయితే నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ 142 కోట్లు కూడా ఆ విధంగానే వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న వారి ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని కూడా తమ దగ్గరే ఉంచుకున్నారు. సో తమ దగ్గర ఉంచుకున్నప్పుడు దాన్ని మనీ లాండరింగ్ కేసుగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈడీ వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ నేరం ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతేనో వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన ఇద్దరిపైన ప్రాథమిక ఆరోపణలన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి
మనీ లాండరింగ్ కేసు అనేది కూడా నమోదు చేశామని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభిప్రాయపడడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా ఈ కేసుకు సంబంధించి ఏఎస్జి రాజు వాదనలేంటి కూడా వినిపించారు ఈడీ తరఫున. మొత్తం 7 వ్యక్తులపైన ఈ కేసుకు సంబంధించి కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగింది. మొదటిగా సోనియా గాంధీ, 2 రాహుల్ గాంధీతో పాటుగా 3 సుమన్ దుబే, 4 శామ్ పిట్రోడా, 5 యంగ్ ఇండియన్ సంస్థ, 6ది డొటెక్స్ మెర్సెంటేజ్ ప్రైవేట్ లిమిటెడ్, 7 సునీల్ భండారి. ఈ 7 పైన కూడా కేసులాంటివి కూడా నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనే సెక్షన్ 3 గురించి కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది వివరణ అనేది కూడా ఇచ్చారు. సో అద్దె రూపంలో వచ్చిన ఆదాయాన్ని కూడా అక్రమ ఆస్తుల పరిధిలోకి వస్తుంది కాబట్టి మేము దీనికి సంబంధించి ఈడీ కేసు అనేది కూడా నమోదు చేయడం కూడా జరిగిందన్న విషయాన్ని కోర్టుకు చెప్పారు. అదేవిధంగా కోర్టు ఈడీ తరపున మరొక న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలేంటి కూడా వినిపిస్తూ సెక్షన్ 3లో షెడ్యూల్డ్ అఫెన్స్ అనేది కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరణ అనేది కూడా ఆయన కోర్టుకు ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా అక్రమ ఆస్తుల విలువ అనేది కూడా పెరిగినా అది కూడా ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ అంటే అక్రమ సంపత్తి కిందకే వస్తుంది కాబట్టి దీనిపైన కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్తూనే మనీ లాండరింగ్కి సంబంధించి ప్రాథమిక ఆధారాలంటి కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాథమిక ఆధారాలంటి కూడా కేసు నమోదు చేయడానికి సరిపోతుందని చెప్పేసి కూడా ఈడీ తరపు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. సో మొత్తం మీద కూడా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరిని కూడా లాభదాయకమైన యజమానులుగా కొనసాగించారనే ఆధారాలంటి కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈడీ స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే యంగ్ ఇండియన్ సంస్థకు ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలంటి కూడా లేవు. అయితే కేవలం నిందితుల ప్రయోజనం కోసమే అది ఉన్నది అని చెప్పేసి కూడా ఈడీ ఇందులో ఆరోపణలు కూడా చేయడం కూడా జరిగింది. షేర్లు, ఆస్తులు, అద్దె ఇవన్నీ కూడా అక్రమ ఆస్తుల కిందకే వస్తాయి కాబట్టి వీటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోర్టు కోరడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా విచారణలో భాగంగా రుణాల అంశాలంటి కూడా పక్కన పెట్టబడ్డాయని చెప్పేసి కూడా ఈడీ ఆరోపిస్తూనే అన్ని అంశాలంటి కూడా పరస్పర సంబంధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్స్ కిందకే వస్తాయి కాబట్టి వాళ్ళపైన మనీ లాండరింగ్ కేసు అనేది కూడా నమోదు చేయొచ్చు. ఇంతకంటే ఇంకా ఆధారాలంటి కూడా అవసరం లేదు అని చెప్పేసి ఈడీ తరపు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. సో మొత్తం మీద కూడా జూలై 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల కేసు విచారణ అనేది కూడా జరుగుతుంది. అప్పుడు రోజువారీ విచారణ అనేది కూడా జరిగిన తర్వాత ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశం పైన కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. మౌనిక. శిరీష్, రోజువారీ విచారణ ఈ కేసు రాజకీయ ప్రభావాన్ని ఎలా మార్చనుంది? చూడాలి దీని యొక్క పరిణామాలు అంటే కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. సో నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల కేసులో భాగంగానే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ రాహుల్ గాంధీ దీన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన విచారణ కనుక జరిగినట్లయితే కాంగ్రెస్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక రాజకీయ ఇష్యూ అనేది కూడా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న అన్ని ఆరోపణలు ఇతర రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు కాబట్టి దానికి పరస్పర సంబంధం ఉండొచ్చు అన్న అనుమానం అనేది కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ దీనిపైన అధికారికంగా ఎటువంటి ప్రకటన అనేది కూడా విడుదల చేయలేదు. రైట్ శిరీష్, జూలై 8 తర్వాత కోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అంటే మొదట వాదనలు కూడా జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత తీర్పును రిజర్వ్లో పెడతారు. రిజర్వ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే నిర్ణయం వెలువరిస్తుంది. వన్స్ కోర్టు కనుక ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించి తమ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా నిర్దోషులు అని చెప్పి నిరూపించుకోవాలి. ఈడీ చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పు అని చెప్పి నిరూపించుకోవాలి. దాన్ని ఈడీ చేసిన అలిగేషన్స్ అవి కరెక్ట్ అని చెప్పి ఈడీ నిరూపించుకునే విధంగా వాదనలేంటి కూడా జరుగుతాయి. ఆ వాదనలేంటి కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి కోర్టు నిర్ణయం అనేది కూడా ఉంటుంది. శిరీష్, ఈ కేసు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఇప్పటికే దీన్ని రాజకీయపరమైన కేసుగా అభివర్ణించడం కూడా జరిగింది. కానీ ఈ కేసు దాఖలు చేసింది అప్పట్లో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీ తోటి ఆయన అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సో కోర్టులు తీసుకునే విషయంలో మేమేం చేయలేమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే ఇది పూర్తిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన కక్షపూరితమైన చర్య అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. రైట్ శిరీష్, ఈడీ ఏప్రిల్ 2025లో 660 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. కాబట్టి ఈ ఆస్తుల స్వాధీన ప్రక్రియ ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఆస్తుల స్వాధీన ప్రక్రియ అనేది కూడా కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు ఈడీ సబ్మిట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.